మహేష్. ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి కూడా నేను శుభములు. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా ఈస్టర్ శుభములు నేను కూడా అందజేస్తున్నాను. మరి మీరందరూ కూడా ఈ రీతిగా ఆసక్తిని కనపరుస్తూ వస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు. పర్టిక్యులర్‌గా క్రొత్తగా ఈరోజు ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో వారందరికి కూడా నేను ఆహ్వానం ఇస్తున్నాను ప్రభు పేరిట. మరి మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. మీరు టైం తీసుకొని రాగలిగినందులకై. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము స్టడీలోకి వెళ్దాం. మీరు దయచేసి మీ నోట్‌బుక్స్, మీ పెన్స్ రెడీ చేసుకోండి. మనం రాసుకోవడానికి వీలుకరంగా నోట్‌బుక్స్, పెన్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. మనము ఈ స్టడీలోనికి వెళ్తాం ఇప్పుడు. మనము దాదాపుగా జనవరి నెల నుండి కూడాను డిస్పెన్సేషన్స్ అన్నటువంటి ఒక అంశాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం, స్టడీ చేస్తూ వస్తున్నాం. నేను మీకు తెలియచేసినట్టుగా బైబిల్ మొత్తం కూడాను ఒక 7 యుగాలుగా లేక 7 కాలాలుగా విభజింపబడింది. ఆ 7 కాలాలని ఆ కాలాల్లో జరిగిన విషయాలన్నీ కూడా మనము ధ్యానిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక మొట్టమొదటిగా అజ్ఞాన కాలం, ఆ తర్వాత మనసాక్షి కాలం లేక యుగం, ఆ తర్వాత మానవ పరిపాలన యుగం అంటాం, ఆ తదుపరి వాగ్దాన యుగం, ఆ తర్వాత ధర్మశాస్త్ర యుగం, కృపాయుగం, ఇంకా లాస్ట్‌లో మనకు కనపడేది ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన యుగం. ఈ రీతిగా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడాను బైబిల్ అంతా కూడా 7 యుగాలుగా విభజింపబడి ఉండడం మనం చూస్తా వస్తాం. అయితే మనం అంటే పోయిన వారం మనకి బైబిల్ స్టడీ జరగలేదు. ఈ ప్యాషన్ వీక్ సందర్భంగా, శ్రమల వారం సందర్భంగా మనం పెట్టుకోలేదు. అటు ముందు వారం, పోయిన వారం కంటే ముందు వారం మనము ధర్మశాస్త్ర యుగాన్ని స్టార్ట్ చేసాం. ధర్మశాస్త్ర యుగం ఏంటి, అసలు ఎలా జరిగింది అనేది చూస్తూ వచ్చాం. మీకు ఆల్రెడీ గుర్తు చేశాను. ధర్మశాస్త్ర యుగం నిర్గమాకాండం 19వ అధ్యాయం, దాదాపుగా అక్కడ మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది మొదలు యేసు ప్రభు శిలువలో చనిపోయేంత వరకు కూడా ఈ ఈ కాలం అన్నమాట ధర్మశాస్త్ర యుగ కాలం. ద పీరియడ్ ఆఫ్ టైం మనం మాట్లాడుతున్నాం. అంటే ఇది ఏజ్ ఆఫ్ లా అంటాం దీన్ని మనం. ఏజ్ ఆఫ్ లా, ద డిస్పెన్సేషన్ ఆఫ్ లా అనే మాట. ధర్మశాస్త్ర యుగం అని అన్నప్పుడు అది మోషే నుండి యేసు ప్రభు తిరిగి చనిపోయేంత వరకు ఆ మధ్యలో జరిగినటువంటి అవన్నీ కూడా, ఆ సంఘటనలు కానీ అదంతా కూడా, ఆ కాలం అంతా కూడా ధర్మశాస్త్ర యుగంగా మనం చూస్తాం అన్నమాట. జస్ట్ ఒక రీక్యాప్ మీకు ఇస్తున్నాను. మనము పోయిన వారం లేదు గనక కొంత మీరు మర్చిపోయే ఛాన్స్ ఉందని చెప్పి జస్ట్ రీక్యాప్ ఇస్తున్నాను మీకు. ఆ సీనాయి పర్వతం నుండి యేసు ప్రభు మరణం వరకు 1430 సంవత్సరాల కాలం అన్నమాట ఇది ధర్మశాస్త్ర యుగం. అలాంటి ఆ పీరియడ్ ఆఫ్ టైం అంత ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను దేవుని బిడ్డలారా. అలాగే పాత నిబంధనలో టోటల్గా ఒక 613 ఆజ్ఞలు ఉన్నాయని మీకు జ్ఞాపకం చేశాను. చేయకూడనివి కొన్ని, చేయవలసినవి కొన్ని ఉన్నాయని మీకు గుర్తు చేస్తూ వచ్చాను. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే మోషే. ఈ కాలం అంతటిలో మనకి ప్రధానంగా కనపడే వ్యక్తి ఎవరంటే మోషే. దీంట్లో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అలాగే శాపాలు ఉన్నాయి యుగంలో. అంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో వాళ్ళకి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, పాటించని వారికి దేవుడు పెట్టే శాపం కూడా మనం చూస్తూ వచ్చాం. కనుక ఇక్కడ అంటే ఈ ధర్మశాస్త్ర యుగంలో సువార్త ప్రత్యక్షత ఎలాగ జరిగింది అంటే, ఈ ప్రత్యక్షపు గుడారము ద్వారా మనకు జరిగినట్టుగా మనకి జ్ఞాపకం చేయబడ్డాం. అంటే అక్కడ వాడబడినటువంటి ప్రతి వస్తువు కూడా, ప్రత్యక్షపు గుడారంలో వాడబడిన ప్రతి వస్తువు కూడాను యేసు ప్రభుకి సూచనగా ఉంటుంది. అది మనకి ఒక సువార్త సందేశాన్ని
ఆ వస్తువుల ద్వారా మనకు అందజేస్తుంది అనేటువంటి మాట ధర్మశాస్త్ర యుగంలో జరిగిన సంగతిని గురించి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అలాగే ధర్మశాస్త్ర యుగంలో మనం అర్పణలు చూస్తాం. ఒక 5 ప్రధానమైనటువంటి అర్పణలు ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, ఆ తర్వాత పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటివి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఇవి కీర్తనలో కూడా ఈ బలులన్నీ కూడా ఆయా కీర్తనలో ఎలాగా అవి ప్రత్యక్షపరచబడుతూ వచ్చాయి, అవి జ్ఞాపకం చేయబడుతూ వచ్చాయో కూడా మీకు గుర్తు చేశాను. తర్వాత ఈ ధర్మశాస్త్ర యుగంలో మెయిన్‌గా మన బాధ్యత ఏమిటి అనంటే ప్రవక్తల మాట వినాలి అనేటువంటి మాట. అయితే కొంతమంది దేవుడు ప్రవక్తల ద్వారా ఆయన యొక్క మాటని ప్రజలకు తెలియచేసినప్పుడు కొంతమంది దేవుని మాట వినలేదు. చాలామంది రాజులు వినలేదు. రాజులే వినలేదంటే ఇంక వాళ్ళ కిందున్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఆ మాట వినడానికి అవకాశం ఉండదనమాట. ఆహాబు, యెహోయాకీము, సౌలు రాజు, యరొబాము, అహజ్యా ఇలాగ కొంతమంది రాజుల్ని మనం చూస్తూ వచ్చాం. వాళ్ళు దేవుని యొక్క ప్రవక్తల మాట వినకపోగా కొంతమంది ప్రవక్తల్ని హింసించారు. కొంతమంది ప్రవక్తల్ని చంపేశారు. కొంతమంది చెరసాల్లో వేయించి నానా హింసలు పెట్టారు. కనుక దేవుని మాటని డైరెక్ట్‌గా తృణీకరించినటువంటి స్థితిని మనము ధర్మశాస్త్ర యుగంలో చూస్తూ వచ్చాం దేవుని బిడ్డలారా. కనుక అలాగ చేసిన దానికి కారణంగా వాళ్ళు వాళ్ళ రాజ్యాలు కొన్ని పతనమైపోయాయి. కొంతమంది వ్యక్తులు కూడా నాశనానికి దారి తీసినట్టుగా మనం చూస్తా వస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇది ప్రధానంగా జరిగినటువంటి ఒక విషయంగా మనం గమనిస్తాం. తర్వాత మరికొన్ని విషయాలు రీక్యాప్‌లో ఆహ్, అటుపోయిన వారం మనం మాట్లాడుకున్నటువంటి మాటల్లో మరికొన్ని విషయాలు ఏమిటనంటే అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అంటే ఏంటో మనకు తెలిసింది కాదు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కనుక అసలు తప్పేంటో, మంచేంటో అది తెలుసుకోవడానికి ధర్మశాస్త్రమే దోహదపడింది అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. కనుక ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చినటువంటి కొన్ని నిబంధనలు ఏమిటి అనంటే, వాళ్ళు వినాలి, అనుసరించాలి, నడుచుకోవాలి అని అన్నప్పుడు వాళ్ళసలు ఇంకా ధర్మశాస్త్రం రాకముందుగానే ఏ రీతిగా ఇశ్రాయేలీయులు మేము ఆ పని చేస్తాం, దేవుడు చెప్పినంత మేము చేస్తామని ఏ రీతిగా వాళ్ళు మరి చెప్పారో ఆ విషయాలు కూడా మీకు జ్ఞాపకం చేశాను. దాని యొక్క ఆ కాన్సిక్వెన్సెస్ దాని ప్రభావం ఆ ధర్మశాస్త్రం ఎంత కఠినమైనదో వారు గుర్తించకుండా మేము దేవుని యొక్క మాటకు లోబడతామని ఇశ్రాయేల్ చెప్పినట్టుగా మనం చూసాం దేవుని బిడ్డలారా. కానీ వాళ్ళు పాపం చేశారు. వాళ్ళు దేవుని మాటకి లోబడలేకపోయినట్టుగా మనం గమనిస్తూ వచ్చాం. అయితే టోటల్‌గా కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే కాదు గానీ, పాత నిబంధన మొత్తంలో కూడా 613 ఆజ్ఞలు ఉన్నాయని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చా. అలాగే ఆహ్, దండన ఉంది ధర్మశాస్త్రంలో. జరిమానము, శిక్ష ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో మనకు కనపడుతున్నాయి. అట్లాగే ధర్మశాస్త్రంలో మనకి ఆజ్ఞలు, న్యాయ విధులు, కట్టడలు ఆ తర్వాత సోషల్ లా ఈ సామాజిక విధులు ఇవన్నీ కూడా. ఏ రీతిగా 119 కీర్తనలో ఇవన్నీ కూడా ప్రత్యక్షపరచబడ్డాయి. వీటి గురించిన ప్రస్తావన ఆ 119 కీర్తనలో 176 వచనాల్లో దాదాపుగా 172 వచనాలు ఈ వాక్యాన్ని గురించి మాట్లాడుతూ వచ్చింది. ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ వచ్చింది. వాటికి వేరే పేర్లిచ్చాడు. వేరే పదజాలాలున్నాయి. ఆ పదజాలాలు మీకు గుర్తు చేశాను. న్యాయ విధులు, కట్టడలు, మార్గము, ఆ తర్వాత ఆజ్ఞలు, పాపము ఇలాంటి మాటలు కొన్ని దానికి ఉపయోగించబడినటువంటి మాటలుగా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను దేవుని బిడ్డలారా. ధర్మశాస్త్రము దాదాపుగా 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలుకి ఇవ్వబడినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. ఇది విధించబడలేదు గానీ ప్రతిపాదించబడింది అనే మాట కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఇది కంపల్సరీగా వాళ్ళు పాటించవలసినటువంటి ఒక విధిగా దేవుడు వాళ్ళకి నియమించి పెట్టినట్టుగా ధర్మశాస్త్రం ఉందని మీకు అంటే పోయినసారి మనకి బైబిల్ స్టడీ జరిగినంత వరకు కూడా ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ రోజున అదే ధర్మశాస్త్ర యుగాన్ని మనం ఇంకొంచెంసేపు కంటిన్యూ చేద్దాం దేవుని బిడ్డారా. ఈ రోజు కూడా ధర్మశాస్త్ర యుగాన్నే మనం మాట్లాడుకుంటాం. ఇప్పటి నుంచి మీరు ఇక రాసుకోవాలని
నేను మనవి చేస్తున్నాను. ఇప్పటిదాకా నేను చెప్పినవి లాస్ట్ టైమ్ మీకు చెప్పిన విషయాలు గుర్తు చేస్తూ వచ్చాను దేవుని బిడ్డలారా. ఇక ధర్మశాస్త్రంలో ఉన్నదేంటి అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 4 ప్రధానమైనటువంటి చట్టాలు ధర్మశాస్త్రంలో మనకు కనపడతా ఉన్నాయి. పౌర చట్టం, సామాజిక చట్టం, నైతిక చట్టం, ఆచార చట్టం, సెరమోనియల్ లా, మోరల్ లా, సోషల్ లా అండ్ సివిల్ లాస్. ఆ తర్వాత ఈ సెరమోనియల్ లాలో మనకి పండగలు, అర్పణలు, ఆచారాలు, ఆహార నియమాలు, పరిశుభ్రత, సామాజిక నీతి, న్యాయం ఇవన్నీ కూడా ఈ సెరమోనియల్ లాలో మనం చూస్తాం. ఆచార చట్టంలో వాళ్ళు ఆచరించవలసినటువంటి చట్టాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మనం లాస్ట్ టైమే మీకు ఇది గుర్తు చేశాను. లాస్ట్ టైమ్ కూడా మీరు ఇది నోట్ చేసుకొని ఉండాల దేవుని బిడ్డలారా. అయితే మనం ధర్మశాస్త్ర యుగాన్ని గురించి మాట్లాడేటప్పుడు ధర్మశాస్త్రం బేసిక్‌గా పరిశుద్ధమైంది. మీరు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం చూస్తే, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు, ఉత్తమమైనదినై ఉన్నది. ఈ ధర్మశాస్త్రానికి 3 మాటలు పెట్టాడు. ఇది పరిశుద్ధమైంది, ఇది నీతి కలిగింది, ఇది ఉత్తమమైనది అని అన్నాడు దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా గమనించి అవి రాసుకోండి మీరు. పరిశుద్ధమైంది, నీతి కలిగింది, ఉత్తమమైంది. దేవుడు ప్రజలకిచ్చిన ధర్మశాస్త్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది ఏకీకృత సమగ్రత రూపం. ఇట్ ఈస్ యూనిఫైడ్ అండ్ ఇట్ ఈస్ వన్ బాడీ అన్నమాట. ఇదంతా వన్ బాడీ. యూనిఫైడ్ బాడీగా ఐక్యంగా ఉన్నటువంటి ఒక రూపంగా దేవుడు దీన్ని తీసుకొచ్చాడు. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే దాదాపుగా 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. మీరు యాకోబు పత్రిక దయచేసి చూడండి. 2వ అధ్యాయంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10, 11 వచనాలు ఒకసారి మనం గమనిద్దాం అక్కడ. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10, 11 వచనాలు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పాను గనక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి అని అన్నాడు. కనుక ఇది ఎంత కఠినమైనదో అందుకనే ఇది ఏకీకృత సమగ్రత రూపం అని చెప్పాను నేను. ఇట్ ఈస్ వన్ బాడీ. ఇది యూనిఫైడ్ బాడీ అనే మాట. కనుక ఒక్క ఆజ్ఞను బయటికి తీసి దీంట్లో మాట్లాడలేం అనే మాట మనం మాట్లాడుతున్నాం. కనుక ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎలాగ నియమించి పెట్టాడంటే నువ్వు 613 ఆజ్ఞల్లో 612 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోతే ధర్మశాస్త్రం అంతా నువ్వు ఫెయిల్ అయినట్టే అని దేవుడు నియమించి పెట్టాడు అనమాట. అంత కఠినంగా దేవుడు, అంత ఖచ్చితంగా దేవుడు ఈ ఆజ్ఞని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ధర్మశాస్త్రము పాపాన్ని మనకి బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇందాక నేను మీకు ఇది గుర్తు చేశాను ఒట్టిగా బ్రీఫ్‌గా. ఇప్పుడు దాన్ని మీకు వచన రూపంలో చూపిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతున్నాను. 7వ వచనం మాత్రం చదువుతున్నాను చాలులేండి. 7వ వచనం. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లని రాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును అని అన్నాడు. కనుక ఈ రీతిగా మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, అసలు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే ప్రజలకు ఏది తప్పో ఏది తప్పు కాదో బయలుపరచబడిందన్నమాట. లేకపోతే అంతకుముందు వరకు వాళ్ళు అన్ని చేస్తూ పోయారు. ఏది పడితే అది వాళ్ళకి ఏది తోచితే అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. కనుక దేవుడు కూడా పూర్తిగా అట్టి వాటికి శిక్ష విధించడం అనేది జరగలేదు. గుర్తుపెట్టుకోండి. కనుక ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంలో విధించబడినటువంటి ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకోవాలని ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేసిన తర్వాత అప్పుడే ప్రజలకి పాపం అంటే ఏంటో బయటపడింది అనమాట. పాపం అంటే ఏంటో అప్పుడు బయటపడింది అనమాట దేవుని బిడ్డ. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి మీకు ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ధర్మశాస్త్రం ఎలా పనిచేస్తదంటే ఒక ఎక్స్‌రే లాగా. ధర్మశాస్త్రం ఈస్ లైక్ ఎన్ ఎక్స్‌రే. ఇప్పుడు మన లంగ్స్‌లో, ఊపిరితిత్తుల్లో ఏదన్నా ఒక సమస్య ఉందనుకోండి. డాక్టర్ గారి దగ్గరికెళ్తే, డాక్టర్ గారు ఏం జేస్తారంటే ఎక్స్‌రే తీసుకొని రమ్మంటారు. ఎక్స్‌రే తీసుకొని డాక్టర్ గారి దగ్గరికెళ్తే, డాక్టర్ గారు ఆ ఎక్స్‌రే చూసి ఏమంటాడంటే, "నీ ఊపిరితిత్తుల్లో ఎక్కడో కొంత సమస్య ఉంది బాబు. బాగలేవు" అంటాడు. ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉందని జెప్తాడు మాట వరుసకు అనుకో. అంటే ఇప్పుడు ఎక్స్‌రే చేసిన పనేంటనంటే, నా శరీర భాగంలో ఉన్నటువంటి బలహీనత ఏంటో బయలుపరిచిందన్నమాట. ఎక్స్‌రే చేసిన పనేంటనంటే, నా బలహీనత బయలుపరిచిందన్నమాట. అంతే. కానీ ఎక్స్‌రేకి ఎలాంటి శక్తి లేదంటే, ఆ ఇన్ఫెక్షన్‌ని తీసేసే శక్తి ఎక్స్‌రేకి లేదు. అమ్మా! ఎవరో మీ మొబైల్ ఆన్ చేసి పెట్టుకున్నారు. ఆఫ్ చేయండి దయచేసి. ఫ్రాన్సిస్ డానియల్ గారు, మీ మొబైల్ మొబైల్ ఆఫ్ మ్యూట్ చేయండి. చేయండి. రైట్. ఓకే. ఇప్పుడు ఎక్స్‌రేకి ఎలాంటి శక్తి లేదంటే, అది లోపటున్నటువంటి ఆ యొక్క బలహీనత గాని, ఇన్ఫెక్షన్ గాని తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. అది కేవలం మన ప్రాబ్లమ్‌ని చూపిస్తదనమాట ఎక్స్‌రే అంతవరకే. కనుక ధర్మశాస్త్రం కూడా అలాంటిదే అని అన్నాడనమాట మనం గుర్తుపెట్టుకోవడానికి. మీకు ఆ ఎగ్జాంపుల్ చూపించింది అందుకనమాట. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, తప్పేంటో, మంచేంటో తెలియజేస్తది అంతవరకే. కానీ ఆ తప్పును తీసివేసేటువంటి శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ఆ పాపాన్ని తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు పాపం చేసావని చెప్పుద్ది అంతవరకే. అయితే ఇప్పుడు విశ్వాసంలో ఉండేటువంటి ఒక గొప్ప పోరాటం. విశ్వాసంలో ఉండేటువంటి ఒక గొప్ప పోరాటం ఈనాటి వరకు కూడాను. మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, నేను ఇంకో విషయం చెప్తాను. అంటే ఈరోజు ఇప్పుడంతా మనం కృపాయుగంలో ఉన్నాం. అది నెక్స్ట్ టైమ్ మనం చూస్తాంలెండి. నెక్స్ట్ యుగం కృపాయుగంలోకొస్తాం. అప్పుడు దాని గురించిన ప్రస్తావన మీకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ప్రతి మానవుల్లో కూడా ఈ యొక్క పోరాటం నడుస్తా ఉంటది. ఏంటది? మీరిప్పుడు ఏడో అధ్యాయంలో ఉన్నారు గదా! 23 వచనం చూడండి ఒకసారి. ఏడో అధ్యాయం 23 వచనం. 22, 23 వచనం. ఇక్కడ పౌలు గారు ఒక మాట అన్నాడు. ఆంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ధర్మశాస్త్రం పూర్తిగా తీసివేయబడలేదు. నేను కృపచేత, దేవుని యొక్క కృపచేత ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను నేను. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను నేను. ధర్మశాస్త్రానుసారంగా నేను జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను దేవుని యొక్క కృపను బట్టి అని అన్నాడు. అంటూ ఇక్కడ ఒక స్ట్రగుల్ ఉంది నాకన్నాడు ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతూ 23వ వచనంలో. ఆ స్ట్రగుల్ ఏంటంట, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అదేంటట, నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అని అన్నాడు. కనుక ప్రతి మానవుల్లో ఈ పోరాటం ఉంటది. ధర్మశాస్త్ర నియమానికిని, పాప నియమానికి మధ్య ఒక పోరాటం. ధర్మశాస్త్ర నియమం ఏమి చేయాలో చెప్పుద్ది. పాప నియమమేమో అది చేయొద్దని చెప్పుద్దన్నాడు. ఈ రెండిటి మధ్య మనుష్యుడు నలిగిపోతా ఉంటాడనమాట ప్రతిసారి. ధర్మశాస్త్ర నియమం అంటే ఇప్పుడు మనం వాక్య నియమం అని కూడా చెప్పొచ్చు. వాక్యం చెప్పేదాని ప్రకారంగా మనం జీవించడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఓ పక్క పాప నియమం మనల్ని లోపరుచుకుంటా ఉంటదన్నమాట. ఈ రెండిటి మధ్య పోరాటంలో నలిగిపోతా ఉంటామన్నమాట. కనుక ఇక్కడ గూడా మనకి సహాయపడేది ప్రభువే. అందుకనే ఆహ్, పౌలు గారు 25 వచనంలో అదే అధ్యాయం 25 వచనంలో ఓ చక్కని మాట అంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయనను బట్టి నాకు ఆ విడుదలొచ్చిందనే మాట మాట్లాడుతున్నాడు. తర్వాత నాలుగోది ధర్మశాస్త్రము పాటించవలసిన నిబంధనలను మనకు గుర్తు చేస్తా ఉందన్నమాట. పాపమనగా ఎట్టిదో మనకి జ్ఞాపకం చేసింది ధర్మశాస్త్రము మొదటిగా. రెండవదిగా ధర్మశాస్త్రము అసలు మనం పాటించాల్సినటువంటి నియమాలేంటో కూడా జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట ధర్మశాస్త్రం. మెయిన్‌గా మనం పాత నిబంధన అంతట్లో మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చినట్లయితే, వాళ్ళకి కొన్ని నియమాలు పెట్టాడు దేవుడు ధర్మశాస్త్రానుసారంగా. సబ్బాతును పాటించడం, విగ్రహారాధన చేయకుండా ఉండడం, తల్లిదండ్రులకు లోబడటం, వ్యభిచారం చేయకుండా ఉండడం, నరహత్య చేయకుండా ఉండడం. ఇలాంటివి కొన్ని ఖచ్చితమైనటువంటి కొన్ని నిబంధనలు దేవుడు ధర్మశాస్త్రానుసారంగా ఆ ప్రజలకి నియమించి పెట్టాడు దేవుని బిడ్డలారా. వాళ్ళు పాటించవలసినటువంటివి కొన్ని పెట్టాడు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 ప్రధానమైనటువంటి పనులు ఏదైతే వద్దన్నాడో ఇశ్రాయేల్ అవే చేస్తూ వచ్చారు. ఎంటైర్ ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఈ వద్దన్న 2 పనులు చేస్తూ వచ్చారు. ఏటా 2 పనులు? ఒకటి విగ్రహారాధన.
అంటే నేను తప్ప వేరొక దేవుడు మీరు ఉండొద్దు అనంటే వాళ్ళు విగ్రహాలకి ఆరాధన చేస్తూ వచ్చారు. ఏ దేశం వెళ్తే అక్కడ విగ్రహాలు ఆ యొక్క దేశ విగ్రహాలను పెట్టుకొని ఆరాధన చేశారు. తర్వాత వ్యభిచారం చేశారు. వీళ్ళు వీళ్ళు వేరే అన్యులతో కలిసిపోయారు. దేవుని బిడ్డలారా! ఇలాంటి ఒక పరిస్థితిని మనం అక్కడ చూస్తున్నాం. కనుక రోమీయులకు రాసిన పత్రిక చాలా బ్యూటిఫుల్‌గా దీని గురించినటువంటి వివరణ మనకిస్తది. మనం మొదటి అధ్యాయం గమనించినట్లయితే అన్యులందరూ పాపం చేశారన్నమాట. రెండవ అధ్యాయం గమనిస్తే యూదులందరూ పాపం చేశారంట. మూడో అధ్యాయం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక అందరూ పాపం చేశారు. ఎవరు కూడా నీతిమంతులు లేడు అనే మాట మనకు మాట్లాడతాడన్నమాట. కనుక అదున్నది ఎవడు నీతిమంతులు లేడు. ఎవరు కూడా ఈ ధర్మశాస్త్రానుసారంగా మరి నీతియుక్తంగా మారడానికి ఛాన్స్ లేదనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారన్నమాట. కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే నన్ను బంధించి వేసింది. ఎందుకు బంధించేసింది? నేను ఏం చేయకూడదో, ఏం చేయాలనేది నాకు బయలుపరిచింది గనక, నేనిప్పుడు ఇరకాటంలో పడ్డాననమాట. అది సంగతి. ఇంతకు ముందులాగా ధర్మశాస్త్రం లేనప్పుడు నాకు తోచిందల్లా చేసుకుంటూ ఎళ్ళిపోయాను. నాకు బుద్ధి పుట్టిందల్లా నేను చేసుకుంటూ ఎళ్ళిపోయాను. ఎట్లా పడితే అట్లా ఆలోచించాను. ఎట్లా పడితే అట్లా ప్రవర్తించాను. ఎట్లా పడితే అట్లా నేను మనుషులతో సంబంధం పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నేను బంధించబడ్డట్టుగా ఉంది నాకు అని అంటున్నాడన్నమాట. కనుక లేవియ కాండంలో చాలా బ్యూటిఫుల్‌గా దేవుని బిడ్డలారా 26వ అధ్యాయంలో లేవియ కాండం మీరు చూసినట్లయితే 26 అధ్యాయంలో ఆహ్, చాలా చక్కగా కొన్ని ఆజ్ఞలు దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీరు ఒకవేళ నా మాట వినకుండా, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపకుండా ఉంటే, నేను ఈ శాపాలన్నీ మీకు తెప్పిస్తానన్నాడు దేవుని బిడ్డలారా. క్షయరోగం క్షయరోగం మీ మీదకొస్తదన్నాడు. మీరు విత్తిన విత్తనములు అవి వ్యర్థములుగా పోతాయి. మీకు పంట చేతికి అందదన్నాడు. కనుక అసలు పాత నిబంధనలో దేవుడు పెట్టిన ధర్మశాస్త్రం ఎంత కఠినమైందో మీకు గుర్తు చేస్తున్నాను మీకు. ఎందుకు నేను బంధించబడ్డానంటే అసలు ఏం చేయకూడదో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు మన ధర్మశాస్త్రానుసారంగా. నేను చేయకూడదు. చేస్తే వచ్చేటువంటి ప్రాబ్లమ్ ఏంట్రా అంటే ఇదిగో క్షయరోగం మీ మీదకొస్తదన్నాడు. శాపాలన్నీ మీ మీదకొస్తాయన్నాడు. కనుక ఆనాడు ప్రజలు చాలా ఇరకాటంలో పడ్డట్టే దేవుని బిడ్డలారా. అసలు ధర్మశాస్త్రం లేకుండుంటే పోయేది గదా! అనుకున్నారాళ్ళు. కానీ దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి వాళ్ళందరిని బంధించి పడేశాడు. ఒకవేళ మీరు ధర్మశాస్త్రం పాటించకపోతే దేవుడన్న మాటేంటంటే, నేను మీకు పగవాడినయిపోతానన్నాడు. మీరు చంపబడతారన్నాడు. మీరు పారిపోయేదరన్నాడు. ఆ లేవియ కాండం గురించే నేను మాట్లాడుతున్నాను. 26 అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాను. ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తానన్నాడు. మీ బలము ఉడికిపోద్ది. మీ భూమి ఫలింపదు. దేవుడు మాట్లాడుతున్న మాటలిది. కనుక ధర్మశాస్త్రం ఖచ్చితంగా పాటించాలి, పాటించాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవుడు చెప్పినటువంటి నియమం. దేవుడు చెప్పినటువంటి నియమం. అలాగే మీరు చేయకపోతే ఏడంతలుగా నేను మిమ్మల్ని బాధిస్తాను. మీ మార్గములు పాడైపోతాయి. మీకు విరోధముగా నేను నడుస్తాను. ఖడ్గమును రప్పిస్తాను. మీ మధ్యకు తెగులు రప్పిస్తానన్నాడు దేవుడు. దేవుడు మనకి విరోధి అయిపోతే ఎంత భయంకరం. మన మీదకి ఖడ్గం రప్పించడం అంటే మరణం రప్పించటమే. మరి ఏడంతలుగా బాధ, తెగులొస్తదనమాట. ఏడంతల తెగులు. మీ మధ్య తెగులు రప్పిస్తానన్నాడు దేవుడు. కనుక ధర్మశాస్త్రము అంత కఠినంగా దేవుడు వాళ్ళకి నియమించి పెట్టినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. మీరు మీ శత్రువుల చేతికి అప్పగించబడతారు అన్నాడు. మీరు తింటారు గాని తృప్తి పొందరన్నాడు. నా మనస్సు మీ అందు అసహ్యపడతదన్నాడు. నేను మిమ్మల్ని చూసి ఇష్టపడలేనంటున్నాడు దేవుడు. మిమ్మల్ని అసహించుకుంటానంటాడు. హృదయంలో అధైర్యం పుట్టించదంటున్నాడు. ధైర్యం చెడిపోద్దనమాట. అంటే ఒక రకమైనటువంటి భయం మనుషుల్లో ఏర్పడేటట్టుగా దేవుడు చేస్తాడంట. తర్వాత తరుమువాడు లేకయే మీరు పడిపోతారన్నాడు. అంటే ఎవడో తరుముతున్నట్టుగానే తరిమేవాడు ఉండడు గాని, మనం పడిపోతామంట, క్షీణించిపోతామంట, పారిపోతామంట. అట్లాంటి ఒక భయంకరమైన స్థితిని దేవుడు ఈ లేవియ కాండంలో వివరించినట్టుగా చూస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే వచ్చేటువంటి నష్టాలు. గమనించండి దేవుని బిడ్డలారా. అంటే దీన్ని బట్టి ప్రజలు ఎంతగా బంధించబడ్డారో మీరు ఆలోచన చేయండి. ఎంతగా బంధించబడ్డారో వాళ్ళు మీరు ఊహించుకోగలరు దేవుని బిడ్డలారా. కనుక ఇవన్నీ ఎవరు ఈ 613 ఆజ్ఞలు ఎలా పాటించాలనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయిందన్నమాట వాళ్ళకి దేవుని బిడ్డ. తర్వాత ఇంకో చాలా బ్యూటిఫుల్ ఒక వివరణ మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. కొత్త నిబంధనలో ఈ ఈ వివరణ మనకు గుర్తు చేస్తూ వచ్చాడు. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెబ్రీ పత్రిక చూద్దాం. ఆ తర్వాత మీకు గలతీ 4 కొంతవరకు మీకు వివరిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం.
మొదటి 4 వచనాలు చదువుతున్నాను గమనించండి. మొదటి 4 వచనాలు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలిగిదే గాని, ఆ వస్తువులు నిజర స్వరూపము కలదు కలది గాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైనటువంటి బలులు వాటిని వాటిని వారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగా చేయనేరవు. అలాగు చేయగలిగిన యెడల సేవించు వారొక్కసారే శుద్ధిపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు గదా! అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము అనే మాట మాట్లాడారు. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు పెట్టిన ఒక నియమం ఏంటంటే, మీరు ఎప్పుడు మందిరానికొచ్చినా నేను ఇంతకు ముందే లాస్ట్ సారి మీకు జ్ఞాపకం చేసినప్పుడు మీకేం చెప్పానంటే, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని గుర్తు చేశాను. ఆ ప్రత్యక్షపు గుడారంలో పాపమునకు ప్రాయశ్చిత్తంగా దేవాలయంకొచ్చే ప్రతోడు ఏం చేయాలంటే, ఒక గొర్రె పిల్లనో, మేక పిల్లనో, పావురాన్నో ఏదో ఒకటి తీసుకొని రావాలి. తీసుకొచ్చి వాడి తరపున వాడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుని దగ్గర బలి అర్పణ అర్పించాలి. ఆ అర్పణ అర్పించినప్పుడు ఏం జరుగుద్దంటే, అప్పుడు చేసిన పాపానికి, అప్పుడు నువ్వు అర్పించిన అర్పణ ప్రాయశ్చిత్తంగా అది తీర్చివేయబడుతుంది. అంతే. ఇక మళ్ళీ ఆ తర్వాత నువ్వు మళ్ళీ పాపం చేస్తే, మళ్ళొక అర్పణ దేవుని దగ్గర తీసుకురావాల్సిందే. కనుక ఇప్పుడు హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఏం రాస్తున్నాడంటే, మీరు పదే పదే పాపానికి లోనైపోతున్నారు. మీరు పాపం గుర్తు చేసుకుంటున్నారు. ఆ పాపం చేస్తున్నారు గనక, మీరు పదే పదే మందిరానికొచ్చి బలులివ్వాల్సొస్తుంది. అర్పణ అర్పించాల్సొస్తుంది. కనుక అది అర్పించకుండా ఉండలేరు గదా! ఒకవేళ మనం అర్పించేటువంటి అర్పణ సంపూర్ణంగా మనం చేయబోయే పాపాలన్నిటికి కూడా అది ప్రాయశ్చిత్తాన్ని కలిగించగలిగిందయితే, మనం ప్రతి వారం వచ్చి అర్పణ అర్పించకుండా ఉండేవాళ్ళం గదా! అంటున్నాడన్నమాట ఇక్కడ. ప్రాబ్లమ్ అది దేవుని బిడ్డ. కనుక ఇప్పుడు మీకు అర్థమైంది ఒక సమస్య. ఇప్పుడు మీరు ఇది మనసులో పెట్టుకోండి. ఈ రోజున మనం ఆదివారం మందిరానికెళ్ళినప్పుడు ఏదైనా అర్పణ అర్పిస్తున్నామా? మన పాపానికి అర్పించట్లేదు. గొర్రె పిల్లనో, మేక పిల్లనో, పావురాన్నో తీసుకెళ్తున్నామా? తీసుకెళ్ళట్లేదు. ఎందుకని? ఎందుకు తీసుకెళ్ళట్లేదనంటే, ఇప్పుడు పాత నిబంధనలో ఏం జరిగిందంటే, వాళ్ళు అర్పించిన ప్రతి అర్పణ అప్పటి వరకు ఆ పాపమునకు మాత్రమే తగిన ప్రాయశ్చిత్తంగా ఉండిందనమాట. పర్టిక్యులర్‌గా ఆ వారంలో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా వాళ్ళు తీసుకెళ్ళిన అర్పణ పనిచేసింది. ఇక ఆ తర్వాత మళ్ళీ చేసే పాపాలకి అది పని చేయలే. కానీ ఇప్పుడు మనమేమి ఇన్ని పాపాలు చేస్తూ వస్తున్నా మనం ఎందుకు దేవుని దగ్గరకొచ్చి అర్పణ అర్పించట్లేదనంటే, మనందరి నిమిత్తమై ఒకే ఒక అర్పణగా యేసు ప్రభు మన కోసం అర్పించబడ్డాడు. గొర్రెపిల్ల రక్తం మన కోసం చిందించబడిందనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను అనే మాట మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు, ఆయన సిలువలో బలి అవుట ద్వారా ఒకే ఒక్కసారి ప్రజలందరికీ సరిపడేటువంటి ఒక ప్రాయశ్చిత్త అర్పణ అక్కడ ఆయన చెల్లించినట్టుగా, ప్రాణాన్ని తన రక్తాన్ని చిందించినట్టుగా మనం చూస్తాం. ఆ రక్తము ఇప్పుడు పుట్టిన వారికి, పుట్టబోయే వాళ్ళకి, ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళకి అందరికి అది వర్తింపజేసుకునేటట్టుగా ఆయన రక్తాన్ని చిందించి పెట్టాడన్నమాట. అందుకనే ఆయన కార్చిన రక్తము చేత మనందరం శుద్ధీకరించబడుతున్నాం గనక, ఇప్పుడు బలి అర్పణ మళ్ళీ చెల్లించాల్సిన పని లేకుండా, పాపం చేసినోడు యేసుప్రభు దగ్గరికొచ్చి పాపాలు ఒప్పేసుకుంటే చాలన్నాడన్నమాట. అది పాయింట్. అది జరిగిందనమాట. అయితే ఇప్పుడు గలతీ పత్రికలో ఒక చక్కని వివరణ రాశాడు. అది కూడా మీకొకసారి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. గలతీ పత్రిక 4 అధ్యాయంకి రండి దయచేసి. గలతీ పత్రిక 4 అధ్యాయం 21 నుండి అంటే ఆ భాగం అంతా మనం చదవం గానండి. అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలారా, ఒక నలుగురు వ్యక్తుల గురించినటువంటి ప్రస్తావన అక్కడ జరుగుద్ది. అంటే ముగ్గురు, నలుగురు వ్యక్తుల ప్రస్తావన అక్కడ మనకి జరిగినట్టుగా చూస్తాం. ఆ అధ్యాయం అంతా కూడా అంటే మనకి దాదాపుగా అధ్యాయం అంతా చదవాల్సిన పని లేదు. 21వ వచనం నుండి మనం గమనిస్తూ వస్తున్నాం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా అంటూ స్టార్ట్ చేశాడది. అక్కడ కొంత వివరణ ఇచ్చాడు. కనుక ఈ వివరణ ఏంటో 31వ వచనం వరకున్న వివరణ ఏంటో ఇప్పుడు ఈ వచనాలన్నీ చదవను గాని మీకు వివరిస్తాను.
అక్కడ నలుగురు వ్యక్తులన్నాను. అబ్రహాము, షారా, హాగరు, ఇష్మాయిలు, ఇస్సాకు వీళ్ళంతా ఉన్నారు. 5గురు వ్యక్తులు మనకు కనపడుతున్నారిక్కడ. అబ్రహాము ఎవరికి సూచన అంటే జాగ్రత్తగా వినాలిప్పుడు. అబ్రహాము ఎవరికి సూచన అంటే విశ్వాసానికి సూచన. శారా ఎవరికి సూచన అంటే కృపకు సూచన. హాగరు ఎవరికి సూచన అంటే ధర్మశాస్త్రానికి సూచన. ఇస్సాకు ఎవరికి సూచన అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి సూచన. ఇష్మాయేలు ఎవరికి సూచన అంటే శరీర సంబంధమైన జీవితానికి సూచనగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఒక్క వివరణ మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు జాగ్రత్త వినండి. అబ్రహాము, శారా వీళ్ళిద్దరూ కలవడం ద్వారా వచ్చింది ఎవరనంటే ఇస్సాకు వచ్చాడు బయటికి. అంటే విశ్వాసము కృపతో కలిసినప్పుడు కృప, విశ్వాసము రెండిటి ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుందని జ్ఞాపకం చేశాడన్నమాట. ఇప్పుడు హాగర్ ఎవరు? హాగరు మధ్యలో వచ్చినటువంటి ఒక స్త్రీ. ఇది మొదటి నుంచి లేదు హాగరు. అబ్రహాము, శారా మొదటి నుంచి ఉన్నారు. హాగరు మధ్యలో వచ్చింది. అంటే ధర్మశాస్త్రానికి గుర్తుగా వచ్చిందనమాట ఆమె. గుర్తుగా ఉంటుందనమాట ఆమె. ఇది మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోద్దన్నట్టుగా. అది కొద్ది కాలం వరకే హాగరు యొక్క ప్రత్యక్షత ఉండింది. ఆ తర్వాత హాగరు మాయమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. మళ్ళీ హాగరు గురించిన ప్రస్తావన ఆ తర్వాత మనకుండదు. ఇష్మాయిల్‌ని కన్న తర్వాత ఆమె గురించినటువంటి ప్రస్తావన మనకుండదు దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడు ధర్మశాస్త్రము, విశ్వాసము 2 కలవడం ద్వారా వచ్చిందేంటంటే శరీర సంబంధమైనటువంటి జీవితం మనకు కనపడుతుంది. ఇష్మాయిల్ బయటకొచ్చాడన్నమాట. కనుక ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి ఇక్కడ మనకనంటే, ఇప్పుడు ధర్మశాస్త్రంతో నీ విశ్వాసము సరిచూసుకోవడానికి వీల్లేదంటున్నాడనమాట. అది సంగతి. నీ విశ్వాసము ధర్మశాస్త్రంతో నువ్వు సరి చేసుకొని చూస్తే, నువ్వు దేవుడు ఆశించినట్టుగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించలేవంటున్నాడు. విశ్వాసం ఎప్పుడు కృపతోనే వెళ్ళాలి. కృపను తోడు చేసుకోవాలంటున్నాడు. అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుందని జ్ఞాపకం చేశాడు. ధర్మశాస్త్రం మధ్యలో ఎంటర్ అయింది. అది మధ్యలో నిలిపోద్ది. కనుక ఈ 4వ అధ్యాయంలో 21వ వచనం నుండి మీరు 31వ వచనం ఇంటికెళ్ళిన తర్వాత ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు మనసులో పెట్టుకొని మళ్ళొకసారి ఈ భాగాన్ని మాత్రం మీరు చదవండి ఒకసారి. ఎంత క్లియర్‌గా మీకు అర్థమవుద్దనంటే ఆ దేవుడు పెట్టినటువంటి ఆ నియమాల్లో కృప ఎలాగ ఎంటర్ అయిపోయిందో ఆ తర్వాత ధర్మశాస్త్రం యొక్క స్థితి ఎంతవరకు దేవుడు పెట్టాడో, ఆ ధర్మశాస్త్రం ద్వారా పుట్టినటువంటి వాడు శరీర సంబంధిగా ఎలాగైపోయాడో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమొచ్చింది అక్కడ మీరు గమనించినారా దేవుని బిడ్డలారా? ప్రాబ్లమ్ ఏమొచ్చిందనంటే హాగరు వచ్చిన తర్వాత 2 పనులు జరిగినాయి అక్కడ. హాగరు వచ్చిన తర్వాత అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత 2 పనులు జరిగాయి. ఏటా 2 పనులంటే శారాకి, హాగర్‌కి పడలేదు. ఇద్దరికీ కొంత విరుద్ధం వచ్చిందక్కడ. విభేదాలొచ్చినాయి. అంటే కృపకు, ధర్మశాస్త్రానికి రెండిటికి పొసగదనమాట. కృప, ధర్మశాస్త్రం 2 కలిసి ఉండలేవు. దేవుని బిడ్డలారా అది గమనించాలి మనం. అంటే పొసగదంటున్నాడనమాట. అలా పొసగడానికి లేదంటున్నాడనమాట. అందుకని ఏం జరిగిందనంటే ఇస్సాకేమో ఆత్మ సంబంధమైన బిడ్డగా, ఇష్మాయేలు శరీర సంబంధమైన బిడ్డగా ఉండిన కారణాన వీళ్ళిద్దరికీ పోరాటం ఏర్పడింది. ఈనాటి వరకును కూడా మనం చూసేదేంటంటే ఇష్మాయేలు సంతానానికిని, ఇస్సాకు సంతానానికిని సరైనటువంటి ఆ యొక్క సత్సంబంధాలు లేకుండా పోయింది. అంటే ఆత్మ సంబంధమైన జీవితం, శరీర సంబంధమైన జీవితం మధ్య ఈ పోరాటం ఎప్పటికీ ఉంటదని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు దేవుని బిడ్డలారా. ఇది ధర్మశాస్త్రం విషయంలో అదొకటి మనం చూస్తున్నాం. తర్వాత ఆరోది ధర్మశాస్త్రము మనలను పరిపూర్ణులుగా చేయనేరదు అనే మాట చూస్తాం. నువ్వు ఎంత ప్రయాసపడ్డా కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నువ్వు పర్ఫెక్ట్ అవ్వలేవు అనే మాట మనకి అర్థమైపోతుంది. పాత నిబంధనలో మనం చూసినట్టుగా ఒక్క విషయంలో, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే అన్ని ఆజ్ఞల్లో తప్పిపోయినట్టే అనే మాట చూస్తాం. కనుక మనం ధర్మశాస్త్రాన్ని కూడా నెహెమియా గ్రంథంలో మనం చూస్తూ వస్తాం. ఎజ్రా కూడా వాళ్ళకి చదివి వినిపించినాడంట ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా. వాళ్ళు కూడా మేము పాటిస్తాం అన్నారట. అప్పుడు కూడా ఇవి అన్ని కూడా మేము పాటిస్తాం, మేము వింటాం అన్నారట. నాకు బాగా నచ్చినటువంటి ఒక భాగం ఏంటంటే అండి అక్కడ మీరు చూడండి వాళ్ళు ధర్మశాస్త్రానికి ఎంత చక్కని ఒక గౌరవం, ఆ ధర్మశాస్త్రానికి ఎంత ఆధిక్యత వాళ్ళు ఇచ్చారంటే మీరు దయచేసి గమనించండి. ఒకసారి మీరు ఆహ్, ఆహ్, నెహెమ్యా గ్రంథం తీయండి దయచేసి. అక్కడ 8వ అధ్యాయం చూపిస్తాను మీకొక మాట. 8వ అధ్యాయంలో అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఆ మాట కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తా ఉంది.
ఎజ్రా చేసిన పని గురించి అక్కడ రాశారు. నెహెమ్యా గ్రంథంలో ఎజ్రా చేసిన పని గురించి రాశారక్కడ. రెండో వచనంలో మీరు చూడండి. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని వచ్చి నీటి గుమ్మం ఎదుట మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారికి చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అన్నమాట. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతది. అదేంటనంటే ఉదయం మొదలుకొనట మధ్యాహ్నం వరకట వాళ్ళు నిలబడి విన్నారట. ఈయన నిలబడి చదివాడట ధర్మశాస్త్రాన్ని. నిలబడి చదివితే వాళ్ళంతా నిలబడి విన్నారట మైదానంలో. అంటే అన్ని గంటలు నిలబడి విన్నారు దేవుని బిడ్డలారా. ఈ రోజున మనం సీఎస్ఐ చర్చిలో ఒకవేళ మీరు పోతే, ఇంకా కొన్ని డినామినేషన్‌లో పోతే ఆదివారాలు ఆరాధనలో 3 పాఠాలు చదువుతారు. పాత నిబంధన పాఠం, పత్రిక పాఠం, సువార్త పాఠం. ఈ 3 పాఠాలు చదివేటప్పుడు కేవలం సువార్త పాఠం అప్పుడే లేచి నిలబడతాం. పాత నిబంధన పాఠం చదివేటప్పుడు నిలబడరు. లేతే పత్రిక పాఠం చదివేటప్పుడు నిలబడరు. కొన్ని సంఘాల్లో ఈ పద్ధతి ఉంది. కొన్ని ఆహ్, ఆహ్, లేఖన భాగాలు చదివేటప్పుడు నిలబెడతారు. తర్వాత కూర్చోబెడతారు. అసలు యాక్చువల్‌గా జరగాల్సిందంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు నెహెమ్యా ఇక్కడ ఎజ్రా ధర్మశాస్త్రాన్ని వినిపిస్తున్నాడంటే, దేవుని యొక్క మాటల్ని వినిపిస్తున్నాడని అర్థం అన్నమాట. ఈ దేవుని మాటలు వినడానికి ప్రజలు కూర్చొని వినలేదు. నిలబడి విన్నారట. అంటే అంత ప్రాముఖ్యత ఇచ్చినారు. అంత గౌరవం ఇచ్చినారు దేవుని బిడ్డలారా. ధర్మశాస్త్రానికి అంత గౌరవం ఇచ్చారు దేవుని బిడ్డలారా. వాళ్ళు చెప్పేంత వరకు ధర్మశాస్త్రం వాళ్ళకి వినిపించబడేంత వరకు వాళ్ళు నిలబడే ఉన్నట్టుగా మనము గమనిస్తూ వచ్చినాం దేవుని బిడ్డలారా. చూడండి 5వ వచనంలో 8దో అధ్యాయం 5వ వచనంలో అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథం విప్పెను. విప్పబడగానే జనులందరూ నిలబడిరి. చూసారా అండి? ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంట? ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. అసలు ఎంత గౌరవం, ఎంత విధేయత వాళ్ళు ఆ దినాన్న ఆ ధర్మశాస్త్రానికి ఇచ్చినారో మీరు గమనించండి దేవుని బిడ్డలారా. పాత నిబంధనలోనే మనం చూస్తున్నాం. అంటే ప్రతిసారి నెహెమ్యా తీసుకొచ్చినప్పుడు ఆయన ఉన్నతమైన ఒక స్థానంలో నిలబడ్డప్పుడు అందరూ కనపడాలని నిలబడ్డప్పుడు అప్పుడు మైకులు లేవుగా. గట్టిగా చదివినిపించాలి కదా! మరి వాళ్ళ కంఠాలు కూడా దేవుడు అలా తయారు చేసి పెట్టాడేమో. చాలా దూరం వరకు వినబడేటట్టుగా చేసాడేమో నాకు తెలీదు. వాళ్ళు ఎలాగా ఇన్ని వేల మందితో మరి మైకులు లేకుండా మాట్లాడారో నాకు తెలీదు. యేసు ప్రభు కూడా మరి 5,000 మంది పురుషులు, ఇంకా మరి స్త్రీలు, పిల్లలు ఎంతమందో ఆయన మరి 3 దినాలు కూర్చొని మాట్లాడాడంట కొండ మీద. కూర్చొని మాట్లాడుతూ వచ్చాడు. మరి ఆ స్వరం ఎంతమంది విన్నారు? ఎంత దూరం వినపడిందనేది పెద్ద పాయింట్. కనుక వీళ్ళంతా ప్రభుని స్తుతించారట. తలలు వంచి దేవుణ్ణి స్తుతించి అసలు వాళ్ళు ఎంతగా ఆయనకి నమస్కారం చేసి అక్కడ దాన్ని గౌరవించినట్టుగా మనం చూస్తామన్నమాట. మళ్ళీ గలతీ పత్రికొచ్చే లోపల మనకు కనపడుతున్న మాట ఏంటంటే నీతి ధర్మశాస్త్రం వలన కలగదు అనే మాట మనం చూస్తాం. ఆయనను మనల్ని క్రీస్తు నుండి కృప నుండి వేరు చేయబడిన వారు మనం. క్రీస్తు నుండి కృప నుండి వేరు చేయబడిన వారమాట. అయితే ఆహ్, దేవుని బిడ్డలారా గమనించాల్సిన విషయం ఏంటనంటే క్రీస్తులో మనం వేరయ్యాం అనే మాట ఇక్కడ. కృప నుండి వేరయ్యాం అనే మాట. ఆ! మనము క్రీస్తు నుండి అనంటే క్రీస్తులో వేరైపోయాం అన్నటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత సువార్త యుగంలో ధర్మశాస్త్రం. ఇప్పుడు మన యుగంలో, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి యుగంలో ధర్మశాస్త్రాన్ని గురించి ఒక ప్రస్తావన జరిగింది పౌలు గారు. తిమోతికి మాట్లాడుతూ అక్కడ ఒక మాట అన్నాడు. చూడండి ఒకసారి. మొదటి తిమోతి పత్రిక తీయండి ఇప్పుడు. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం. 8వ వచనం చూడండి. 8వ వచనం. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదూషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు,
హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండినెడల అట్టి వానికిని నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినడలా ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము అని. కనుక ఇక్కడ పౌలు తిమోతికి రాస్తే ఏమన్నాడంటే ధర్మశాస్త్రము అని అన్నప్పుడు నేను మీకు గుర్తు చేశాను కీర్తన గ్రంథంలో కూడా ధర్మశాస్త్రానికి మరొక పేరు ఏంటంటే వాక్యం, మరొక పేరు ఏంటంటే ఆజ్ఞలు, మరొక పేరు ఏంటంటే నీతి విధులు. ఇవన్నీ ధర్మశాస్త్రానికి ఇవ్వబడినటువంటి పేరే. కనుక ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? సువార్త యుగంలో మనకి వాక్యం ఎవరి కోసం ఇవ్వబడిందంటే ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపులకు, అపవిత్రులకు ఇది ఇవ్వబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఒక మాట మీరు. మనం వినాల్సింది ఏంటంటే ఈ రోజున మనందరం పాపం చేస్తున్నాం అంటే దేన్ని బట్టి? మనం పాపులమయ్యాం. ఎందుకు పాపులమయ్యాం తెలుసా? పాపం చేయబట్టి కాదు. పాపం చేయబట్టి పాపులం అవ్వలే. ఆల్రెడీ మనలో పాపం ఉన్నది గనుక పాపం చేస్తున్నాం. నేను మీకు ఇంతకు ముందు కూడా గుర్తు చేశాను. మనం పుట్టిన దగ్గర నుండి మనలో పాపపు స్వభావం ఉంది దేవుని బిడ్డ. అందుకనే పాపానికి లోనైపోతున్నాం. ఈరోజు నువ్వేదో తప్పు చేయబట్టి నువ్వు పాపివి కాదు. గుర్తుపెట్టుకోండి. కనుక నేను మరొకసారి మీకు ఈ ప్రశ్న అడుగుతున్నాను ఈ రోజున. ఒక మనిషి ఇప్పుడున్న మనిషి ఏ మానవుడైనా గాని, ఏ మతానికి చెందినోడైనా గాని, ఏ కులానికి, ఏ దేశానికి చెందినోడైనా గాని, మీరొకసారి ఆలోచన చేయండి. ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి నాకు. అంటే మీకు మీరు చెప్పుకోండది. ఏ పాపం చేస్తే ఓ మనిషి నరకానికెళ్తాడు? ఎప్పుడైనా ఆలోచన చేసారా మీరు? ఏ పాపం చేస్తే మనిషి నరకానికెళ్తాడు? ఎప్పుడైనా ఆలోచన చేసారా? ఇంక ఇప్పుడు మనిషి ఏ స్థితిలో అయితే ఉన్నాడో, ఆ స్థితిలో ఇంక ఏ పాపం చేయకుండా, ఇప్పుడు ఉన్నదున్నట్టుగా మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉన్నాడో, ఆడలాగుంటే చాలు నరకానికెళ్ళిపోతాడు. నువ్వు నరకానికెళ్ళడానికి క్రొత్తగా మళ్ళా పాపం చేయాల్సిన పని లేదు. పుట్టిన ప్రతి వానిలో ఈ పాపపు స్వభావం ఉంది. ఈ స్వభావాన్ని బట్టే మనం పాపులం. ఆ స్వభావాన్ని తీసేసుకుంటే తప్ప మనందరం నరకానికి పాత్రలమే దేవుని బిడ్డలారా. ఆ స్వభావాన్ని తీసివేయగలిగింది ఎవరంటే యేసుప్రభు ఒక్కడే మనకి ఆయన ఆ స్వభావాన్ని తీసివేయగలిగినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ధర్మశాస్త్రము మనల్ని రక్షించనేరదు అనే మాట. ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా మనము తీర్చబడలేము అనేటువంటి మాట మనకి చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది బైబిల్‌లో. మీరొకసారి గలతీయులకు రాసిన పత్రిక తీయండి దయచేసి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి. అక్కడ మీకొక 2, 3 విషయాలు గుర్తు చేస్తాను. జస్ట్ ఒక 2 విషయాలన్నా కనీసం మీకు గుర్తు చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అన్నాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. మనకి ధర్మశాస్త్రము బాల శిక్షకుడాయను అనే మాట మనకి రోమా పత్రికలో రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ గలతీలో మీకు చూపించిన మాట ఏంటనంటే మనము ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతులుగా రక్షింపబడిన వ్యక్తులంగా తీర్చబడలేం. ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారానే మనకి రక్షణ నీతి అయ్యుంటే నిత్యజీవం అయ్యుంటే యేసుక్రీస్తు వచ్చి చనిపోవాల్సినటువంటి పని లేదు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది దేవుని బిడ్డలారా. కనుక ఇంకో మాట గలతీ 3వ అధ్యాయంలో మీరు చూడండి. గలతీ 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంది. 8వ వచనంలో దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా మనం చూసాము అని అన్నాడు. ఆ తర్వాత నీతిమంతుడు 12వ వచనం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అనే మాట మనం. తర్వాత 11వ వచనం ఏది 3వ అధ్యాయం 11వ వచనం 11వ ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రాన్ని బట్టి. 10వ వచనం ధర్మశాస్త్ర విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనైపోదురు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించుట ద్వారా నేను నీతిని సంపాదించుకుంటానని ఎవడైతే అంటాడో వాడు శాపానికి లోనైపోతాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో ఆ ధర్మశాస్త్రము సంపూర్ణంగా పాటించటం అవ్వదు అనేటువంటి మాట దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు మీరు ఇంకో విషయం గమనించినారా? ఇప్పుడు శనివారం సబ్బాతు. ఈ శనివారాన్ని పాటించేది ఎవరు? సెవెంత్ డే
అడ్వెంటిస్ట్ వాళ్ళు పాటిస్తారు. మంచిదే. వాళ్ళేమంటారంటే, శనివారమే సబ్బాతు గనక మేము సబ్బాతు పాటిస్తాం అంటారు. నిజంగా శనివారమే సబ్బాతు. అందులో అనుమానం ఏమి లేదు. కానీ ఇప్పుడు అక్కడొచ్చిన తంటేంటంటే దేవుని బిడ్డలారా, వాళ్ళు ధర్మశాస్త్రానుసారంగా నడుస్తున్నట్టు లెక్క. ఒకవేళ శనివారాన్ని పాటిస్తున్నట్లయితే ధర్మశాస్త్రం కింద ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మీరిక్కడ. ఇప్పుడు నాకు టైం లేదు గనక ఇంకోటి నా మాట నమ్మండి. మరి ఈ ఈ సబ్బాతుని పాటించేవాడు ఆ రోజు కేవలం ఆరాధన చేయడం మాత్రమే గాదు. ఆ రోజున చేయకూడనివి చాలా ఉన్నాయి. సబ్బాతు దినమున చేయకూడని పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఎవరైతే ఈ శనివారం రోజున ఆరాధన చేయాలంటున్న వాళ్ళు ఉంటున్నారో, వాళ్ళు ఆ పాటించవలసినటువంటి నియమాలన్నీ కూడా సబ్బాతు దినాన పాటించాల్సిన నియమాలన్నీ వాళ్ళు పాటించట్లేదు. కేవలం ఆరాధన ఒకటే చేస్తున్నారు. అంటే మిగతా విషయాలు పాటించకుండా ఆరాధన ఒక్కటే చేయడం వల్ల నువ్వు నీతిమంతుడివవ్వవు. ధర్మశాస్త్రాన్ని పాటించినట్టు గాదు. అక్కడ గూడా ధర్మశాస్త్రం విషయంలో నువ్వు ఓడిపోతున్నట్టే లెక్క అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనకి. మనకు అర్థమవుతుంది ఏంటనంటే మీకిక్కడ ఒక చిన్న మాట గుర్తు చేస్తాను క్లోజింగ్‌లో. అందరూ జాగ్రత్తగా వినండి ఈ మాట. మనందరికీ మనందరికీ ముగ్గురు భర్తలుంటారు. ముగ్గురు భర్తలు. మన మొదటి భర్త ఎవరు అనంటే పాపపు స్వభావం. గుర్తుపెట్టుకోండి. పాపపు స్వభావం. ఇది పుట్టిన దగ్గర నుండి మనలో ఉందిది. అంటే మనం మొట్టమొదటిగా ఎవరితో సంబంధం ఏర్పాటు చేసుకున్నామంటే, ఈ పాపపు స్వభావంతో సంబంధం ఉంది మనకి. ఈ పాపపు స్వభావం మన మొదటి భర్త. ఈ స్వభావం ఎలాంటి వాడంటే చెడ్డోడు ఈ భర్త. మనల్ని బాగా వేధించాడు. మనతో పాపపు క్రియలు చేయించాడు. చేయకూడని పనులన్నీ మనతో చేయించాడు. మన జీవితాన్ని నాశనం చేసి పడేస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో మనం చేసిన పనేంటంటే దేవుని బిడ్డలారా, ఈ భర్తతో ఏగలేక, ఈ పాపపు స్వభావంతో ఏగలేక, దేవుడు మనకి సహాయకరంగా రావడాన్ని బట్టి మనం చేసిన పనేంటనంటే రోమా 6:6లో చెప్పినట్టుగా మీరు రాసుకోండి ఒట్టిగే. రోమా 6:6లో చెప్పినట్టుగా మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా మేకులతో కొట్టబడింది అని అన్నాం. అంటే ఈ పాపపు స్వభావాన్ని చంపేసాం. ఎక్కడ చంపేసాం? సిలువలో చంపేసాం అన్నమాట దాన్ని. యేసు ప్రభువుకి అప్పగించాం. యేసు ప్రభు దాన్ని చంపి పడేసాడన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. మొదటి భర్త అలాగే చచ్చిపోయాడు. ఇక మన రెండో భర్త ఎవరంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రానికి మనం కట్టుబడ్డాం. కానీ ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఏం చేసాడు? ధర్మశాస్త్రం మంచోడే గాని అన్ని నియమాలే. ఖచ్చితంగా పాటించాలి నియమాలు. 7 గంటలకి బెడ్ కాఫీ అంటాడు. 8 గంటలకి టిఫిన్ అంటాడు. 1 గంటకి భోజనం అంటాడు. మళ్ళీ 4 గంటలకి టిఫిన్ అంటాడు. రాత్రి 7 మళ్ళీ 8 గంటలకు భోజనం అంటాడు. ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగినా గూడా మనల్ని శిక్షించేస్తాడన్నమాట. ఈ ధర్మశాస్త్రం అనే భర్త బహు కఠినుడు దేవుని బిడ్డ. అన్ని మంచిలాగా కనపడతాయి గాని ఆయన ఆయన పెట్టిన నియమాలు కఠినమైనవన్నమాట. అవి పాటించకపోతే శిక్ష గ్యారంటీ అన్నట్టు. కనుక ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఈ ధర్మశాస్త్రం కింద ఉండి, అది గూడా పాటించలేక, ప్రతిసారి ఆ నియమాలు పాటించలేక, ఇన్ని నిబంధనలు పాటించలేక, 613 నిబంధనలు పాటించలేక చచ్చిపోయామన్నమాట. అయితే పాప స్వభావాన్ని చెప్పినట్టుగా ధర్మశాస్త్రాన్ని చంపలేవు మనం. ధర్మశాస్త్రాన్ని నువ్వు చంపలేవు. అందుకనే రెండోది జరిగిందేంటనంటే, మనం దాన్ని చంపలేము గనక, మనమే ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోయామనమాట. మనమే చచ్చిపోయామనమాట. ఇప్పుడు మీరు రోమీయులకు రాసిన పత్రిక తీయండి. ఇప్పుడు అక్కడ 7వ అధ్యాయం చూపించాను మీకక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట మీకు గుర్తు చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున ఇప్పుడు జాగ్రత్త వినండి ఈ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై. ఈ మాట మీరు అండర్‌లైన్ చేసుకోండి. క్రీస్తు క్రీస్తు అను వేరొకని చేరుటకై. ఇప్పటిదాకా ఎవరితో ఉన్నాం? ధర్మశాస్త్రంతో ఉన్నాం. ఇంతకుముందు ఎవరితో ఉన్నాం? పాపపు స్వభావంతో ఉన్నాం. ప్రాచీన స్వభావంతో ముడిగట్టబడ్డాం. ఆయన చంపేసాం. ఆ ప్రాచీన స్వభావాన్ని చంపేసాం. ఇప్పుడు ధర్మశాస్త్ర నియమానికి కిందకొచ్చి తట్టుకోలేకపోతున్నాం. ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నాం. అందుకని ఇక్కడ ఏం రాస్తాడంటే పౌలు ఏం రాస్తాడంటే, క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మీరు మృతులైతిరి అని అన్నాడు. మీరు మృతులైతిరి అన్నాడు. చూసారా ఎంత చక్కని మాట ఉపయోగించాడు ఇక్కడ. ధర్మశాస్త్రం విషయంలో మీరు మృతులైతిరి అన్న మాట ఉపయోగించాడు. అంటే ఇక్కడ జరిగిందేమిటి?
ఇక్కడ ఇంకో మాట ఉపయోగించాడు ఇక్కడ. అదేం మాట ఇక్కడ ఉపయోగించాడు? ఆహ్, మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకని చేరుటకు. అంటే ఇప్పుడు మన థర్డ్ హస్బాండ్ ఎవరంటే యేసుప్రభు అన్నమాట. ధర్మశాస్త్రము నుండి విడుదల ఎలా పొందామంటే, ధర్మశాస్త్రం విషయంలో మనమే చచ్చిపోయామన్నమాట. మనం చనిపోవటం ద్వారా ధర్మశాస్త్రానికి, మనకి అసలు సంబంధం లేకుండా పోయిందన్నమాట. సంబంధం లేకుండా పోయిందన్నమాట. పోయి మనం ఇప్పుడు క్రీస్తు దగ్గరికొచ్చేసామన్నమాట. క్రీస్తుతో అంటుకట్టబడ్డామన్నమాట. క్రీస్తును వేరొక పురుషుని మనం చేరుకున్నామన్నమాట. ఇప్పుడు ఆయన కూడా ఎలాంటోడంటే చాలా మంచోడు. కఠినంగా ఆయన కూడా రూల్స్ పెడతాడు. ధర్మశాస్త్రం పాటించొద్దని కాదు గానీ, ఆయన కూడా రూల్స్ పెడతాడు గానండి. ఆయనకి ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి ఒకే ఒక వ్యత్యాసం ఏంటనంటే, ఆయన 1 గంటకి నాకు భోజనం కావాలని యేసుప్రభునంటే, నువ్వు భోజనం చేయడానికి అన్నట్టుగా కిచెన్‌లోకి వెళ్తే, నేనొక ఎగ్జాంపుల్ ఒట్టిగా చెప్తున్నా మీకు. భోజనం కావాలా చేద్దాం అన్నట్టుగా మీరు కిచెన్‌లోకెళ్తే, ఆయన మీతో పాటు కిచెన్‌లోకొస్తాడనమాట. ఆ వంట చేయడానికి సహాయకరంగా. ఆ వంటకి సహాయపడటానికి వస్తాడనమాట. అట్లాగే యేసు ప్రభు ఒక విషయంలో మనల్ని ఈ విధంగా ఉండండి మీరు అని మనకొక నియమాన్నిస్తే, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు విధేయులై ఉండాలి, మీరు లోబడాలి అని అంటున్నప్పుడు, ఆ లోబడడానికి, విధేయులవ్వడానికి, లోకాన్ని జయించడానికి, పాప ఆశలు జయించడానికి, లోకాశలు జయించడానికి ఆయన తన కృపనిచ్చి మనకి సహాయపడటానికి ఆయన ఇష్టపడతాడనమాట. మూడవ భర్త మన యేసు ప్రభు ధర్మశాస్త్రం కన్నా గొప్పవాడుగా మనకు తయారయ్యాడనమాట. ఇప్పుడు కొలస్సీ పత్రికలో మీరు మొన్న మరి గుడ్ ఫ్రైడే రోజున ఇది జ్ఞాపకం చేసుకున్నారో లేదో నాకు తెలీదు. కొలస్సీ పత్రిక ఆ రోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఒక మాట ఇది. గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు సిలువలో మామూలుగా చనిపోయినప్పుడు ఆయన చేసిన ఒక గొప్ప పని ఏమిటనంటే, మీరు చూడండి కొలస్సీ పత్రిక తీయండి. రెండవ అధ్యాయం తీయండి. రెండవ అధ్యాయం కొలస్సీ పత్రిక నేను రాయలేదిక్కడ. కొలస్సీ పత్రిక రెండవ అధ్యాయం నేను రాసానా? రాయలేదు. కొలస్సీ పత్రిక రెండో అధ్యాయం చూడండి. 13వ వచనం చూడండి. మరియు అపరాధముల వలనను కొలస్సీ 2:13 మరియు అపరాధముల వలనను ఓ పని చేద్దామండి. ఇదెందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట గనక ఎవరైనా కొంచెం మీరు అన్‌మ్యూట్ చేసుకొని చదవగలరా? 13, 14, అయి 15 కలిపి. అన్న ఆ! అయినను ఆ! 8 నుంచన్నా? 2, 8 నుంచా? కాదు 2, 13, 13 చదవండి. 13. రైట్ అన్న. మరియు ఆ! అపరాధముల వలనను ఆ! శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను ఆ! మీరు మృతులై ఉండగా ఆ! దేవుడు దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన ఆ! మన మీద రుణముగాను, ఆ! మనకు విరోధముగాను ఆ! నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి ఎత్తివేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చాలు బ్రదర్. చాలు విల్సన్. థాంక్ యూ. ఆ! ఇక్కడ ఒక మాట మీరు గమనించినారండి? ఎంత చక్కని మాట అంటే యేసు ప్రభు శిలువలో చేసిన మరొక గొప్ప కార్యం ఏంటనంటే మీరు గమనించాల్సిన కార్యం 2 పనులు చేసాడు. ఒకటి రోమా 6:6లో చేసిందేంటి? మన ప్రాచీన స్వభావాన్ని మేకులతో కొట్టిపడేసాడక్కడ. రెండోది మేకులతో కొట్టిందేంటంట, మన మీద రుణముగా పెట్టబడినటువంటి ఆజ్ఞల పత్రాన్ని మేకులతో కొట్టిపడేసి, దాని మీద రాయబడిన ప్రతి రాతను తుడిచిపడేసాడట దేవుడు. అంటే ఇక ధర్మశాస్త్రం కిందకి నువ్వు రావద్దని చెప్తున్నాడనమాట. ధర్మశాస్త్రానికి నువ్వు బానిసవు కాదని చెప్తున్నాడనమాట. అవన్నీ తుడిచిపడేసి, అవి అడ్డంగా లేకుండా ఎత్తిపడేసి, మన అపరాధములన్నిటిని క్షమించి, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, మరి ఇప్పుడు మనం అంటే దేవుని ఆజ్ఞలు పాటించొద్దా? దేవునికి లోబడొద్దా? దేవుడు చెప్పింది చేయొద్దా? బైబిల్‌లో రాసిన ప్రకారంగా జీవించొద్దా అంటే జీవించాల. మరి దానికి ఇది ఇప్పుడు ఏంటి వ్యత్యాసం అనంటే, ఇప్పుడు మనకొచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, యేసు ప్రభు ధర్మశాస్త్రము కొట్టివేయటం ద్వారా, అక్కడ సిలువలో కొట్టివేయటం ద్వారా, ఆయన కృపకు మనల్ని అప్పగిస్తున్నాడనమాట. ఆయన కృప మనకు తోడుగా ఉంచాడనమాట. అందుకనే ఎఫెసీ పత్రిక 2, 8, 9లో ఏం రాస్తుందంటే, మీరు కృప ద్వారా రక్షింపడ్డారు. విల్సన్ మళ్ళీ అది కూడా చదువునానా? 2, 8, 8 అన్న. ఎఫెసీ. ఆయన ఆయనను అనుసరింపక ఆ! మనుషుల పాప మనుషుల అమ్మమ్మ. పారంపర్యాచారమును అనగా ఆ! ఈ లోక సంబంధమైన బాబు ఏం మూల చదువుతున్నావు నువ్వు? పాఠములను ఏం 2, చదువుతున్నావు? 2, 8 అన్న. ఎఫెసీ, మీరు ఎఫెసీ, విశ్వాసము ఎఫెసీ. ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఆ! ఇది అది మీ మాట. వలన కలిగినది కాదు, దేవుని కాదు. వరమే. అది చూసారా? ఒక్క మాట ఆగండక్కడ. మీరు విశ్వాసం వలన కృప ద్వారా, విశ్వాసం చేత కృప ద్వారా రక్షింపడ్డారు.
ఇది మీ వలన ఇది మీ వలన కలిగింది కాదు, ఆయన కృప. ఇది దీనికి మీరు చేసింది ఏమి లేదు అంటున్నాడు దేవుడు. ఎఫెసీ 2:8లో. అంటే దేవుడు కృప ద్వారా మనకి ఒక విమోచన రక్షణ కార్యాన్ని దయచేసాడనమాట. మీరు ధర్మశాస్త్రం కిందుంటే ఇప్పటి వరకు మీరు రక్షణలోకి వచ్చేవాళ్ళు కాదు అని చెప్తున్నాడు అనమాట. కనుక ధర్మశాస్త్ర యుగం ఎక్కడికి ఎండ్ అయిపోయిందనంటే యేసు ప్రభు శిలువ కార్యంతో ధర్మశాస్త్ర యుగం ఎండ్ అయిపోయిందనమాట. అది నేను చెప్తున్నా. మోషే దగ్గర ప్రారంభించబడినటువంటి ధర్మశాస్త్ర యుగం అది ఎక్కడ సంపూర్ణం చేయబడిందంటే యేసుక్రీస్తు శిలువ మరణంతో ధర్మశాస్త్ర యుగం ముగించబడింది. అంటే ఇక మనం ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండటానికి అవసరం లేదు అని అన్నాడు. ఎందుకు లేదు అంటే కృప ద్వారా మనం దేవుని ఆజ్ఞలు పాటించగలుగుతున్నాం ఈ రోజున. ఇప్పుడు చూడండి, విశ్వాసులమైనటువంటి మనం అబద్ధాలు ఆడుతున్నామా? ఆడట్లేదు. దొంగతనం చేస్తున్నామా? చేయట్లేదు. వ్యభిచారం చేస్తున్నామా? చేయట్లేదు. ఎవరికైనా మోసం తలపెడుతున్నామా? తలపెట్టాడు. ఇలాంటి ఆలోచనలు మనకి ఎందుకు రావడం లేదు? ఎందుకు మనం అలాగా చేయకుండా పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామనంటే ఇది కృప ద్వారా జరుగుతున్నటువంటి కార్యం. కృప లేకుండా కేవలము ధర్మశాస్త్రాన్నే నేను అనుసరించాను ట్రై చేసినప్పుడు నేను ఓడిపోయాను. కనుక కృప నాకు తోడుగా వచ్చిందన్నమాట దేవుని బిడ్డ. కనుక ఇప్పుడు 2 విషయాలు జరిగినాయి ఇక్కడ. ధర్మశాస్త్రానికి నేను మృతుడని అయిపోయాను. ధర్మశాస్త్రానికి నాకేం సంబంధం లేదని చెప్తున్నాను నేను. వేరొక పురుషుని చేరడానికి ధర్మశాస్త్రం విషయంలో నేను మృతుడని అయిపోయాను. ఆ వేరొక పురుషుడు ఎవరంటే యేసుక్రీస్తు. మృతుల్లో నుండి లేపబడినటువంటి ఆయన్ని నేను చేరుకోవడానికి. ఆయన చావు పైన, ఆయన పాపం పైన విజయాన్ని, లోకం పైన విజయాన్ని జయించి లేచినటువంటి వాడు గనుక ఆయన కృపకు నన్ను నేను అప్పగించుకున్నప్పుడు నేను డెఫినెట్‌గా నేను విజయాన్ని సాధిస్తూ వస్తానని జ్ఞాపకం చేస్తాను. కనుక ఇక్కడ ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకొని ముగిద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం చూడండి దయచేసి. రోమా పత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమా పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నాడు. ఏ శిక్షా విధి లేదన్నాడు. కనుక ఇంకొక మాట 6వ అధ్యాయం రోమా 6 చూడండి ఇప్పుడు. రోమా 6 మొదటి వచనం. ఎవరైనా చదవండి. రోమా 6 మొదటి వచనం. అలాగైన ఏమందుము ఆ! కృప విస్తరింపవలనని ఆ! పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. ఆ! అట్లనరాదు. ఆ! పాపము విషయమై చనిపోయిన మనము ఆ! ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? చూసారా ఎంత మంచి మాట ఉంది. కనుక ఇప్పుడు కృప మనకి తోడుగా ఉందని జ్ఞాపకం చేశాను కదా మీకు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం పాపం చేసినప్పుడల్లా దేవుడు కృప ద్వారా మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు. ఈ రోజు వరకు కూడా. పాపం చేసినప్పుడల్లా దేవుడు క్షమిస్తున్నాడు. క్షమిస్తున్నాడని చెప్పి, కృప ఉందని చెప్పి, మనం పాపములోనే నిలిచి ఉందుమా అంటున్నాడు పౌలు గారు. అలాగ ఉండటానికి లేదు కదా అన్నాడు. కనుక కృప తోడుగా ఉంది గనక ఆ కృపను ఆశ్రయంగా తీసుకొని మనము పాపం పైన విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాము. యేసుక్రీస్తు నందున్న వాడికి శిక్షా విధి లేదు. ధర్మశాస్త్రం నందున్న వాడికి శిక్ష ఉంది. వాడికి ఆ కట్టుబాట్లోకి వచ్చినోడు పాటించలేడు గనక వాడు డెఫినెట్‌గా నాశనం అవ్వడానికి ఛాన్స్ ఉందని మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా ఎంత చక్కగా దేవుడు ఈ కృపాయుగంలోనికి మనల్ని తీసుకొచ్చాడో మీరు చూడండి. ఆయన శిలువ మరణం ద్వారా కృపను మన అందరి ఎడల ఆయన కనపరిచి అటు పాప స్వభావాన్ని కొట్టిపడేశాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టిపడేసి కృపకు మనల్ని అప్పగించుకున్నాడన్నమాట. మనకి అప్పగించుకోమని చెప్తున్నాడన్నమాట. అలాగ అప్పగించుకున్నప్పుడు మన విజయవంతమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటదని మనము జ్ఞాపకం చేసుకుంటాం. అట్లా ఈ ధర్మశాస్త్ర యుగం అంతా కూడా ఇక్కడతో ముగించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అన్న. థాంక్